హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి నేను మదర్ని అలాగే సన్నుని అయితే యాడ్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి కేటగిరీ వచ్చేసరికి 3 టైప్స్ ఉంటుందండి. సో 6 ఇయర్స్ బిలో, అలాగే 15 ఇయర్స్ అబో, అలాగే అదర్స్ డిజేబుల్డ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో 3 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు 2 మెంబర్స్ అనేది నేను యాడ్ చేయబోతున్నాను. సో ఈ ప్రాసెస్ మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ వారి లాగిన్లో అయితే అవైలబుల్గా ఉందండి. సో ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుంటే కన్నా చేసుకోండి. అలాగే గవర్నమెంట్ సొంతంగా చేసుకునే విధానం కూడా ఇవ్వడం జరిగింది. సో మరొకసారి మీ ముందుకు వీడియో తీసుకుందామని చెప్పేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఇద్దరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేదని చెప్పేసి యాడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ నేను ఏజ్ 50 అబోవ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పథకాలు అమలు చేయాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి పథకం సంబంధించి రావాలన్నా కూడా ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా పథకాలు ఇచ్చినాయి మనకి డోంట్ వరీ అండి. ఖచ్చితంగా మనం ఉండాల్సిన పద్ధతి ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంపల్సరీ ఉండాలి. సో ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామం సంబంధించి సచివాలయంలో ఎవరైతే ఎక్కడ ఊర్లో ఉండారో ఆ ఊర్లో సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా ఆ ఊర్లో ఖచ్చితంగా మ్యాప్ అయి ఉండాలండి. సో అలా ఇంటనే మాత్రమే మనకి ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఇక్కడ ఏజ్ 15 అబోవ్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందని చెప్పేసి ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ ఎవరైతే యాడ్ చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క యూహెచ్ఐడి నెంబర్ అనేది, అంటే మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫ్యామిలీ మెంబర్ యాడ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈకేవైసీ చేయాలండి. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి అథెంటికేషన్ అంటే మనకి ఆధార్ యొక్క ఓటీపీ ద్వారా అయితే మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఆధార్ అథెంటికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో వాటికి ఓటీపీ అనేది సెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసిన వెంటనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడింగ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఎందుకంటే ఇక్కడ 15 అబోవ్ పెట్టాము కాబట్టి ఈ ఆప్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే 6 బిలో తీసుకుంటే ఈ ఆప్షన్స్ అనేది చూపించదు అనమాట. సో మనకి ఎందుకంటే ఇక్కడ మదర్ వచ్చేసరికి 28 అనేది ఉంది. సో ఏజ్ అందుకు ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ ఆధార్ నెంబర్ ద్వారా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ ద్వారా మనం ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మరొక ఆప్షన్లకి మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి అయితే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుందండి. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే లేరో ఒకసారి చెక్ చేసుకుని మరి మీకు సంబంధించి మీ యొక్క ఊర్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు మ్యాపింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకి క్యాప్చర్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ ఎవరైతే యాడ్ చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క పేరు, అలాగే వారికి సంబంధించి ఆధార్ నెంబరు, అలాగే ఇక్కడ రిలేషన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరినైతే యాడ్ చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క రిలేషన్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ అత్త మామ అనేది హౌస్ హోల్డ్ పెద్దగా ఉన్నారు. సో ఇక్కడ మన యొక్క రిలేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో గ్రాండ్ డాటర్ అని చెప్పేసి ఇక్కడ మనకి సంబంధించినటువంటి డేటా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి, రిలేషన్ అనేది. సో అలాగే వాళ్ళు జెండర్ సంబంధించి సెలెక్ట్ చేసుకొని మ్యారీడ్ అయిందని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను మదర్ని అయితే యాడ్ చేయడం, ఇప్పుడు చిల్డ్రన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అయితే అడుగుతుందండి. సో కంపల్సరీగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకున్నప్పుడు ఏదైతే వాడుకున్నటువంటి మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబరే కంపల్సరీ అయితే మీకు ఇక్కడ మెన్షన్ చేయండి. సో నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ డోర్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. సో డోర్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి 3 టైప్స్ అయితే అడుగుతుందండి. ఇక్కడ మనకి ఆధార్ బయోమెట్రిక్, అలాగే మన యొక్క ఫేస్ అథెంటికేషన్, అలాగే ఇక్కడ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఎవరైతే వారి యొక్క సచివాలయం సంబంధించి లాగిన్లు చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క అథెంటికేషన్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మనకి డిస్లషన్ చేస్తే డిస్లషన్ యొక్క అథెంటికేషన్ అనేది అడుగుతుందండి. సో అలాగే పంచాయత్ సెక్రటరీ చేస్తే పంచాయత్ యొక్క అథెంటికేషన్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ నేను మనకి స్కానర్ కూడా పెట్టి అయితే వేయచ్చు. ఇక్కడ ఆధార్ ఓటీపీ తీసుకోవడం బెస్ట్ అనమాట. సో నేను ఆధార్ ఓటీపీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ ఓటీపీ అథెంటికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో సచివాలయం ఎంప్లాయీస్ వారికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ నేను ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నానండి. సో ఇట్లా మదర్ని కొడుకుని అయితే నేను యాడ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఓటీపీ అయితే మనకి రావడం జరిగింది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరో వెంటనే మీ గ్రామ సచివాలయంలో మీరు యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మ్యాపింగ్ చేసుకోండి. సో ఇప్పుడే కాదు, ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాల్సి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ నేను సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ 3 మెంబర్స్ అయితే ఉంటారు కదా, ఇప్పుడు మనకి 2 మెంబర్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సింపుల్గా మీకు సంబంధించి మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేరో భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రావని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదండి ఈ వీడియోలో అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియో వస్తే మీతోటి మిత్రులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.